కర్నూలు నగరం రేడియో స్టేషన్ పక్కన నారాయణ పాఠశాల వెనుక హిందుస్థాన్ కాలనీలో శ్రీ గాయత్రి విశ్వకర్మ వీరభద్ర ఆలయంలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు చక్కగా జరిగాయని శ్రీ గాయత్రి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనంతో పాటు ప్రతి అమావాస్య రోజున భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు సోమయ్య ఆచారి తెలిపారు. ఈ రోజు ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సోమయ్య ఆచారి మాట్లాడుతూ శ్రీ గాయత్రి విశ్వకర్మ వీరభద్ర దేవాలయం 12 సంవత్సరాలుగా భక్తులకు దేవుని ఆశీస్సులను అందజేస్తూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నామని, ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, దాతల ముందుకు రావాలని ఆలయ అభివృద్ధి కమిటీ దారులు కోరారు. చేస్తున్నాం అలా 4 రోజులకే డబ్బులు లేనట్టు ఏం బాగుంటుంది కదా. ప్రతి వారానికి ఒకసారి డబ్బులు పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. ఇప్పుడు కూడా బాగా ఇచ్చిన ఫస్ట్ టైం ఇంతమంది చూస్తారేమో మీరు. ఏం లేదు సార్, ఆయన గాయత్రి విశ్వకర్మ గణేష్ ఇక్కడ వీరభద్ర క్షేత్రపాలకుడు కూడా. ఈ గుడి నిర్మాణానికి అందరు సహకరించాలని మరీ కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు కె సోమయాచారి, శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయానికి ప్రెసిడెంట్. నా పేరు కె సోమయాచారి. సోమయాచారి హిందుస్థాన్ నగర్లో శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికి ప్రస్తుతానికి షెడ్ రూపంలో ఉన్నది. అందరూ సహకరిస్తే గుడి నిర్మాణం జరగాలని అనుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్క అమాసకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం దాదాపుగా 300 మంది దాకా వస్తున్నారు. ఆ ప్రజలు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ తీసుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండడం వల్ల బాగా జనాభా కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల మాకు మంచి పేరు వస్తుంది. ఈ గుడి అందరికి తెలియాలనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాము. అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు 5వ నెల జరపబడుతుంది. ఇప్పటికే మాకు బాగా పేరు వస్తుంది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ సోదరులందరం కలిపి ఒక గుడి నిర్మాణించుకోవడానికి అందరూ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి 7 సంవత్సరాలు ఇక్కడ గుడి మనం పునాది అనుకొని ప్రతి సంవత్సరం ఏటా కొంచెం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి బాగా ఘనంగా జరుపుకుంటాము. భక్తాదులు చాలామంది పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కానీ 10 భక్తులు రావాలని మేము విశ్వబ్రాహ్మణం కోరుకుంటున్నాము. దయదలిచి అందరూ వచ్చి ఈ గుడిని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. కానీ ప్రతి నెలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అమాస జరుగుతుంది. కాకపోతే మా భక్తులము మేము ఉండేది 20 మంది అయినా బాగా గట్టిగా నిలబడి చేస్తున్నాము. ఇంకా గట్టిగా నిలబడి అది అమాస జరుపుకొని భక్తాదులకు వచ్చిన ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు ఏమంటే భగవంతుడు కోరుకుంటే ఆ భగవంతుడు ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అందరికీ చల్లగా చూస్తామని చెప్పని మేము మా భక్తులము అందరూ కలిసి వాళ్ళకు కూడా కోరుకుంటున్నాము. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అందరూ ఏదైనా కార్యక్రమం జరుపుకుంటే కూడా ఒక పుట్టినదిన కావచ్చు, రేపు పొద్దున ఏదైనా పెళ్లి కార్యక్రమం చేసుకుంటే కూడా మేమందరం సహకరిస్తాము, అందరికీ హెల్ప్ చేస్తాము. మేము అందరం ఒక యూనిట్గా ఉండి వాళ్ళకు సేవ చేయాలని కూడా మా సేవా కార్యక్రమం మా సేవ భక్తులు కూడా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. మా భక్తాదులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి అమావాస్యకు రావాలని కూడా మీ ద్వారా, మీ విలేకరుల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా